మా సాయం చేసిన పనికైతే ఈ రోజు పోలీస్ స్టేషన్ రావాల్సి వచ్చిందండి. ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి. అందరికీ హాయ్ అండి, నేను మీ గోదరబ్బాయిని. ఈ రోజు అయితే నేను మా సాయన్న కోటిపల్లి రేవు అయితే దాటి వచ్చామండి. ఎందుకు ఏంటంటే చెప్తానండి, వీడియో అయితే ఫుల్ గా చూడండి. కపిలేశ్వరపురంలో అయితే షూటింగ్ జరుగుతుందంటండి. నేను మా సాయన్న అయితే సరదాగా షూటింగ్ చూడకైతే వెళ్ళామండి. అమలాపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ అయితే కపిలేశ్వరపురం అయితే తీసుకొచ్చారండి. నా బ్యాక్ సైడ్ కనిపించిందంతా మూవీ సెట్ అండి. అర్థమైందిరే. పోలీస్ స్టేషన్ సెట్ లో అయితే షూటింగ్ జరుగుతుందండి. లోనకి వెళ్లే ముందు కొంతమంది మీకు పరిచయం చేయాలి. నా పక్కన నవ్వుతూ హాయ్ చెప్తున్నారు చూడండి, ఆయన పేరు హరి గారండి. అమలాపురం ఆర్టిస్ట్. ఆయన అయితే చాలా సినిమాలో చేశారండి. పోలీస్ గెటప్ లో ఉన్న ఆయన పేరు అయితే సీన్ గారండి. నాకు సాయానికి మధ్యలో ఉన్న ఆయన పేరు అయితే దుర్గారావు గారండి. చిన్న స్థాయి ఆర్టిస్ట్ పైకి స్థాయికి తీసుకొచ్చే గొప్ప వ్యక్తి అండి. ఇంతకీ ఈ మూవీ టైటిల్ చెప్పలేదు కదండి. చెప్పు. ఈ మూవీ టైటిల్ వచ్చి కథాకళి అండి. ఈ మూవీ డైరెక్టర్ గారి పేరు ప్రసన్న కుమార్ నాని గారండి. డైరెక్షన్ అయితే అదరగొడుతున్నారండి. డైరెక్టర్ గారితో అయితే నేను మాట్లాడానండి. ఈ రోజుతో అయితే ఫస్ట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిందంటండి. ఈ సినిమాలో హీరో గారి పేరు అయితే యశ్వంత్ గారండి. యశ్వంత్ అన్న అయితే నాకు ముందే తెలుసండి. కమిటీ కుర్రాల మూవీలో అయితే హీరోగా చేశారండి. ఆ సూర్య క్యారెక్టర్ అయితే ఎవరో మర్చిపోరో, చాలా నేచురల్ గా అయితే యాక్టింగ్ చేశారండి. మేము కూడా మూవీలో చేసామండి సెకండ్ జనరేషన్. నెక్స్ట్ షాట్ కి అయితే కెమెరా సెట్ చేస్తున్నారండి. మన మలయాళీ డిఓపి గారు అయితే చాలా బిజీగా ఉన్నారు. ఫస్ట్ షాట్ అదిదా హీరో ఇంట్రడక్షన్. కట్అవుట్ అదిరిందయ్యా. నేను యశ్వంత్ అన్న, హరి గారు, సాయి అన్న అయితే చాలా సేపు కూర్చొని మాట్లాడుకున్నామండి. యశ్వంత్ అన్న అయితే నా గోదారబ్బ ఛానల్ చూసాడండి. మనోడు నరేంద్ర నేను మీ గోదావరి అబ్బాయి అని పేజ్ స్టార్ట్ చేశాడు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మన కాన్సెప్ట్ అందాలు మొత్తం చూపిస్తున్నాడు. ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని, ఇంకా పేజ్ కి ఫాలోవర్స్ అందరూ బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నరేంద్ర. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను మీ గోదారబ్బాయి.